హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీవై క్రియేషన్స్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక మంచి వీడియో తీసుకొచ్చిన ఫ్రెండ్స్. బతుకమ్మ పండుగ ఉంది కదా ఫ్రెండ్స్. బతుకమ్మ పండుగ కోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చిన ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి నేను చేసిన వీడియో మీరు 5 సెకండ్స్ డెమో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ డెమో చూశారా ఫ్రెండ్స్? నేను 5 సెకండ్సే ప్లే చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుందని. అక్కడ మీ ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బతుకమ్మ పండుగని చాలా అంటే చాలా సూపర్బ్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో వాడిన అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కటి ఇచ్చాను ఫ్రెండ్స్, మ్యూజిక్తో సహా. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న కైన్మాస్టర్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీ దగ్గర లేకపోతే కూడా నేను కైన్మాస్టర్ ప్రో వర్షన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఎటువంటి వాటర్ మార్క్ అనేది ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి 16:9 రేషియో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్నాక బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ బ్లాక్ కలర్ తీసుకున్నాక 30 సెకండ్స్ వరకు స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. 30 సెకండ్స్ వరకు స్క్రోల్ చేసుకున్నాక మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే నేను ఒక వీడియో అనేది ఇస్తాను ఫ్రెండ్స్. గ్రీన్ స్క్రీన్ వీడియో, బతుకమ్మ వీడియో అనేది ఈ గ్రీన్ స్క్రీన్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. మీరు డౌన్లోడింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్నాక దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ పెట్టేసాను ఫ్రెండ్స్. పెట్టేశాక మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే మీ ఇమేజ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్గా కవిత గారి ఇమేజ్ అయితే తీసుకుంటున్నా. తీసుకున్నాక ఏం చేస్తారంటే దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని అయితే ఇలా అయితే జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా జూమ్ చేసుకున్నాక ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. దీనిపైన ట్యాప్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ అయితే చేయండి. చేసి టిక్ బార్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంది కదా ఫ్రెండ్స్, బతుకమ్మ పండుగ, ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో పైన ట్యాప్ ఇచ్చి ఇక్కడ క్రోమోకి అనే ఆప్షన్ కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. దీనిపైన ట్యాప్ ఇచ్చి క్రోమోకి అయితే ఆన్ చేయండి. టిక్ బార్ పైన ఇచ్చేయండి చూడండి ఫ్రెండ్స్. మనకైతే ఆ ఫోటో అనేది చాలా అంటే చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు అనేది మనం అయితే అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. మన ఫోటో మట్టికి ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే నాకు అయితే అడ్జస్ట్ అయితే అయిపోయింది. టిక్ మార్క్ పైన ఇచ్చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఒక దుర్గామాత పిఎన్జీ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఈ పిఎన్జీ అనేది మీరు డౌన్లోడింగ్ చేసుకోండి. చేసుకున్నాక దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే ఇలా అయితే సైడ్కి సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొంచెం జూమ్ తగ్గియండి ఫ్రెండ్స్. జూమ్ తగ్గించి ఇలా అయితే సైడ్కి సెట్ చేసుకుంటే మనకైతే లుకింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు నేను ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఇట్లా పువ్వులు రాలుతుంటే ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను, మీరు డౌన్లోడింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్నాక దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ పెట్టేసాను ఫ్రెండ్స్. పెట్టేశాక ఇక్కడ మనకి బ్లెండింగ్ ఆప్షన్ కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. దీనిపైన ట్యాప్ ఇచ్చి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. నాకు అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. పువ్వులు అనేవి ఇట్లా పడుతుంటే బతుకమ్మ పండుగ అని ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. మనకి దుర్గమాత అనేది కొంచెం లోపలికి పోయింది కదా ఫ్రెండ్స్. దీన్ని ఏం చేస్తారంటే బ్రింగ్ టు ఫ్రంట్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్రింగ్ టు ఫ్రంట్ చేసుకొని టిక్ బార్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మనకి దుర్గమాత అనేది చాలా అంటే చాలా క్లారిటీగా కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఎంత క్లారిటీగా ఉందో, చాలా అంటే చాలా సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్లోకి వెళ్ళి ఓవర్లేకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఓవర్లేకి వెళ్తే మీరు ఇక్కడ ఒకటి అనేది డౌన్లోడింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ ఓవర్లే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఫైర్ వర్క్స్ పార్టీ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ఓవర్లే అనేది మీరు డౌన్లోడింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్నాక ఇందులో 7th వన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ 7th వన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇది అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ పొజిషన్లో కాకుండా మధ్యలోకి తీసుకురండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఇలా మధ్యలోకి తీసుకొచ్చి మనం దీన్ని అనేది ఇలా అనేది సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొంచెం జూమ్ తగ్గించి ఇలా బతుకమ్మ మీద అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇచ్చేశాక మనకు చూడండి ఫ్రెండ్స్ ఎంత బతుకమ్మ మీద ఇట్లా ఇట్లా చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ దీనిపైన ట్యాప్ ఇచ్చి డూప్లికేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే, ఎందుకంటే మనకు అక్కడిక్కడ వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ దీన్ని ఇక్కడ తీసుకురండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోసారి అయితే డూప్లికేట్ చేసుకోండి. మళ్ళీ దీన్ని ఇక్కడ తీసుకురండి ఫ్రెండ్స్. దీన్ని ఇలా తీసుకురండి ఫ్రెండ్స్. 3 టైమ్స్ వస్తే మనకు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ 3 టైమ్స్ చూడండి ఫ్రెండ్స్. నేను 3 టైమ్స్ పెట్టిన 1 2 3 మీరు ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆడియోలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఆడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. బతుకమ్మ ఆడియో 2020 సాంగ్ ఫ్రెండ్స్. అది చాలా అంటే చాలా బాగుంటుంది.
నేనైతే ఆడియో అయితే తీసుకున్నా ఫ్రెండ్స్, మీరు తీసుకోండి. నేను కాపీరైట్ స్ట్రైక్ వస్తదని ఫస్ట్ అయితే ఆడియో అయితే ఆఫ్ చేస్తున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మ్యూజిక్ కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంత బాగుందో. పువ్వులు రాలుతుంటే అక్కడ మీ ఫోటో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు షేర్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ బటన్ పైన ట్యాప్ ఇచ్చి ఎక్స్పోర్ట్ హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఇయాల్టి వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారు ఫ్రెండ్స్. మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి.